గోవింద్ నగర్ లోని ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో వచ్చే నెలలో ప్రముఖ పౌరాణికులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర్ శర్మచే రానున్న మే నెలలో జరగబోయే అష్టాదశ పురాణ ప్రవచన మహాయజ్ఞం గురించి పట్టణంలోని ఆధ్యాత్మిక బాంధవులు ప్రముఖ వ్యక్తులు మాతలచే కార్యక్రమ నిర్వాహకులు ఊటూరి అశోక్ బాబు సమావేశం ఏర్పాటు చేసి పలువురి అభిప్రాయాలు కోరారని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రన్ తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రముఖులు తమ వంతు సహకారం తప్పకుండా అందిస్తామని సభాముఖంగా తెలియజేశారు. నిర్వాహకులు ఊటూరు అశోక్ బాబు, రమాదేవి దంపతులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈనాటి కార్యక్రమంలో ఊటూరు అశోక్ బాబు, అభయాంజనేయ స్వామి దేవాలయం కార్యవర్గ సభ్యులు, వివిధ దేవాలయాల నిర్వాహకులు, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు. తప్పకుండా జరుగుతుంది, ఇవి కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతాయని ఆశిస్తూ 24 మే సమాప్తం అవుతుంది. తదుపరి ఒక 2 మాసాలు 3 మాసాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకటి ప్రతి 3 మాసాలకు ఒక పురాణ ప్రవచనం చెప్పించాలనే ఆలోచన. ఇప్పుడు కొరుట్ల కాడ కూడా అలాగే జరుగుతుంది. 3 మాసాలకు ఒకటి, 4 మాసాలకు ఒకటి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా 18 పురాణాల కార్యక్రమాలు లేవు. అందుకే ఓన్లీ కొరుట్ల మాత్రం స్టార్ట్ అయింది. మన దగ్గర కూడా చేయాలనే సంకల్పంతో మనం చేస్తున్నాం కనుక దానికి మీరందరూ తోడుగా ఉండి శ్రమ రూపేణ, డబ్బు రూపేణ కావాలని కాకుండా శ్రమ రూపేణ మీకు అవకాశం ఉంటే మీరు పాలు పంచుకోవాలనుకున్నటువంటి డబ్బు రూపకంగా కానీ ఏదైనా సహాయం చేసేసి ఈ 18 పురాణాలు మన జగిత్యాలలో విజయవంతం చేయాలని అందరినీ పేరు పేరున కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం జరిగింది దేనికంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారి ఆలోచనలు మరియు ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరెవరిని చేస్తే బాగుంటుంది అనేది ఒక రూపకల్పన చేయడానికి కోసమే చేశాము. మీకు తోచిన విధంగా మీ సలహాలు, సూచనలు మాకు ఇప్పుడు చెప్పినా పర్వాలేదు, ఫోన్ ద్వారా తెలిపినా కానీ పర్వాలేదు. మీ సలహాలు అందరినీ కూడా తీసుకొని మేము ముందుకు పోదామని మీకు ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అయినప్పటికీ ఈసారి ఒక డిఫరెంట్ వేళ వెళ్ళి ఇంకా అద్భుతంగా కాదు, అత్యంత అద్భుతంగా నిర్వహించాలని ఒక సంకల్పంతో మన అందరి సహకారం, సూచనని వారు కోరడం జరిగింది. వారి సంకల్పం ఒకటే, విజయవంతంగా నిర్వహించాలి, అత్యంత అద్భుతంగా నిర్వహించాలి. మీ సూచనలు నాకు ఇవ్వండి, ఎప్పుడు తోస్తే అప్పుడు. సమయం అయితే డేట్ చెప్పిండు, ఎక్కడ ప్లేస్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాం. 9 ఒక పురాణం 11 రోజులు కూడా ఉంటుంది. అట్లాంటి కార్యక్రమంలో మనమందరం ఆర్థికంగానే కానీ, సహాయంగానే కానీ, మన వల్ల ఏ విధమైన హెల్ప్ ఉన్నా వాళ్ళకి చేస్తూ మనం అందరం దాంట్లో భాగస్వామ్యమై మనందరికీ ఆ భగవంతుని కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఊటూరు అశోక్ బాబు, రమ దంపతులకి కిందటి అధిక 3 సంవత్సరముల క్రితము వాళ్ళు ఈ ప్రోగ్రాములు మొదలుపెట్టారు. వారు మొదలుపెట్టి అధిక మాసంలో ఏ కార్యక్రమం చేసినా ఎంతో అధికంగా మనకు పుణ్యం లభిస్తుంది. వారికి లభించడం కాక మన జగిత్యాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళు కలిగించారు. అలాగే ఈ సంవత్సరం కూడా అధిక మాసంలో అష్టాదశ పురాణాలు పెట్టించి ఇంకా దానికి మనకి ఎంత ఫలితం వస్తుందని చెప్పడానికి నాకు మాటలు లేవు. వాళ్ళకి ఎంత ఫలితం దొరుకుతుందన్న దానికి కూడా మాటలు లేవు. ఇలాంటి కార్యక్రమం జరపడము చాలా కష్టంతో కూడింది. వాళ్ళ దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటారంటే ఎన్ని కష్టాలైనా నిలదొక్కుకొని నిలబడే వాళ్ళని వెన్నుకుంటాడు. అందులో ఒకరుగా అశోక్ బాబు, రమ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మంది కలిసి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే మనందరికీ కూడా వారు చేసే పుణ్యఫలంలో మనం కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరికి ఎంత తోస్తే అంత మనం వారికి సహకరించి జగిత్యాల జగదాలయంలో కార్యక్రమము మన ఒక డిస్ట్రిక్ట్ కాదు, చాలా మంది మాట్లాడుకునేటట్టు సక్సెస్ఫుల్గా ముందుకు జరపాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఊటూరు అశోక్ బాబు, రమ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అయ్యప్ప దీక్ష మాల కూడా వేసుకున్నప్పటి నుండి చూస్తున్నాము. మేము గురుస్వామిగా పిలుస్తాం, మేము బాబాని పిలుస్తాం. ఒక కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం, సేవ యొక్క ఆలోచన ఎక్కువే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా సేవను మంచిగా తీసుకెళ్ళాలి, అందరినీ మంచి కోరే వ్యక్తుల్లో ఇప్పుడు కనబడే వ్యక్తి జగించాల. ఒక అశోక్ బాబు గారిలో ఒక 10 మందిలో ఒక వ్యక్తిగా పేరు వచ్చిందంటే ఇంత శ్రమ ఉంది దాని వెనుక. మనం కూడా వారి ఇంత శ్రమ చేస్తున్న దానికి కూడా మనకు పిలిచి
మీరు ఇలా మాకు కొంచెం హెల్ప్ కావాలనే అవకాశం కల్పిస్తానడంలో చాలా గొప్పగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మనకు వీలు కానప్పుడు కూడా మనం ఈ సమాచారం తెలియపరిచి ఇంకొకరిని పంపిస్తే కూడా అందులో సమపాలంగానే మనకు పుణ్యం దక్కుద్దని చెప్పి ఎన్నో పురాణాలు వింటున్నాం. నేను 4 సార్లు విన్నా, 10 సార్లు విన్నా, 20 సార్లు విన్నా అని కాదు. అందులోకి వెళ్ళి వినొచ్చిన తర్వాత కొంచెమన్నా మనము అనువు నేర్చుకొని బయటికి రావాలి. ఇప్పుడు ఒక సంగీతం, ఒక పాట వస్తుంది, ఒక్కొక్క పాట ఒక్కొక్కడ నచ్చుతుంది, చేతులు ఊపుతాం, కాలు ఊపుతాం, నోరుతో అంటాం. అదేవిధంగా మనకు రావాలి. ఒక్కరు అంటారు నాకు అస్సలు నచ్చలేదు, 20 సార్లు కూర్చున్నా నీకు అంతలేదు అంటే ఎందుకు రాదు? మనసు ఏకాగ్రత పెట్టి రావాలి. నేను వస్తున్నాను ఎవరు బాధ కోసంగా రావడం కాదు. వచ్చినప్పుడు మన వల్ల కొంచెం సహాయం చేయాలి. ఆర్థికంగా కాకుండా దానికంటే ఎక్కువ ఆర్థికంగా 10 మందికి చెప్పడంలో ఆర్థికత ఉంది. మన వ్యక్తి మీద చూసేది కాదు. ఇక్కడొక మన హిందూ ధర్మం ప్రకారంగా మన పెద్దలు ఇచ్చిన ఆచరణ ప్రకారం ప్రజల లోపల తీసుకెళ్ళడానికి ఎవరైతే ఉంటారో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వాళ్ళు చైతన్యాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వ్యక్తితోని మనం ఇక్కడ ఈ వ్యక్తున్నాడు ఆ వ్యక్తున్నాడు అని కూడా అవసరం లేదు. మనకు కావాల్సిన సేవా కార్యక్రమం పోతున్నప్పుడు మనం ప్రవచనము చెప్పించాలనే మా సంకల్పము. దాని తదనంతరము మిగిలిన ఇంకా 15 పురాణాలు, మొత్తం 18 పురాణాలు, అష్టదిశ పురాణాలు, 2 పురాణాలు మేము చెప్పించడం జరిగింది. ఇప్పుడు 3వ పురాణం కార్యక్రమము మే 12న మొదలవుతుంది, 24న సమాప్తం అవుతుంది. దాని తదుపరి ఇంకా 15 పురాణం ఉంటాయి. దానికి ప్రతిదానికి ఆర్థిక సహాయం కాకుండా శ్రమ సహకారం కానీ, వాళ్ళు ఇచ్చే సమయాలు కానీ, తర్వాత వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించి ఎందుకంటే వాళ్ళు కూడా మాకు తోడుగా ఉండి కార్యక్రమాన్ని మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మేము కోరడం అనేది. దానికోసానికి ఈరోజు ఆదివారం కనుక మేము కొద్దిగా శ్రమ కోర్చి ఈ కార్యక్రమం చేసాం, కానీ విజయవంతం కొద్దిగా చేయలేకపోయినాము. అయినా జై శ్రీరామ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క కార్యక్రమాన్ని అందరూ వీక్షించి మమ్మల్ని మీరు కూడా పుణితులు కావాలని, ఈ అధిక మాస కార్యక్రమంలో కూడా ప్రతి వాళ్ళు భాగ్యస్వాములయ్యి వాళ్ళు కూడా పుణితులు కావాలని చెప్పుకుంటున్నాము. వచ్చే ఫలాన్ని నాతో పాటు అందరికీ షేర్ చేస్తా, పంచుతా అని ఒక సంకల్పాన్ని పెట్టుకొని అందరినీ కూడా ఆహ్వానించి మనందరికీ కూడా వారు చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరడమైనది. కార్యక్రమం గురించి వివరాలు, తేదీ, అన్ని విషయాలు తను ముందుకు తీసుకెళ్తాడు. చేసినటువంటి భగవద్బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇంతకుముందు బోనీరు వాసన్న గారు చెప్పినట్టు అశోకన్న ఒక సంకల్పం పెట్టుకున్నారంటే దాన్ని సాధించి తీరుతారు. గతంలో వరల్డ్ రికార్డ్ కూడా ఏదో వారి చేతికి కూడా వచ్చినట్టుంది, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. వారికి ముందుగా మన అభినందనలు తెలియజేసుకుందాం ఒకసారి గట్టిగా చెప్పడంతో. 1 పురాణం 2 పురాణాలు అంటే విన్నాం, కానీ 18 పురాణాల కార్యక్రమాన్ని సామాన్య ప్రజల చెంతకు తీసుకెళ్లాలని ఒక సంకల్పం కలగడం అనేది చాలా గొప్పనైన విషయం. మరి అలాంటి సంకల్పాన్ని వారు మనకు పెట్టిన మెసేజ్లో మనం చూసినాం. ఒక పని చేయాలంటే ధనంతో కూడుకున్న పని, సేవాభావం కలిగిన వారు తోడు కూడా కావాలి, భగవంతు యొక్క అనుగ్రహం కావాలి. ఇలాంటి 4 మరి ఒక పిల్లర్ లాగా ఉన్నప్పుడే ఒక బిల్డింగ్ నిలబడ్డట్టు ఇలాంటి 4 లక్షణాలు మనకు ఉన్నప్పుడే మనం సాధించుకోగలుగుతాం. కనుక ఒకరు చేసే పని కంటే 10 మంది కలిసి చేసే పని అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సదుద్దేశంతో మరి తాను ఒక సమిధగా ఉండి ఒక యజ్ఞాన్ని నిర్వర్తించే దాంట్లో మనల్ని కూడా ఒక సమిధలుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని సత్సంగం కలగడం చాలా గొప్ప విషయం. మరి అలాంటి కార్యక్రమానికి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా సేవాభావం కలిగిన వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళే మీరంతా కూడా, మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అన్న చేసే పని ఒక మంచి సంకల్పంతో కూడుకొని ఉంది కనుక మనందరం కూడా తలా ఒక చేయి వేసి ఆ కార్యక్రమానికి తలా ఒక చేయి అంటే మీరు ఆర్థికంగా అనుకోకండి. ఆర్థికంగా ఇచ్చేవాళ్ళు మన జగిత్యాల పట్టణంలో చాలామంది ఉన్నారండి. నిజంగా జగిత్యాల పట్టణం చేసుకున్న అదృష్టం, నిర్వహించే వాళ్ళకు తోడు నీడగా వేల మంది భక్తులు ఇట్లా మెసేజ్ పెట్టగానే తోడుగా నిలుస్తున్నారు. అక్క వాళ్ళకి తెలుసు ప్రతి కార్యక్రమం అద్భుతమైన రీతిలో మన జగిత్యాల పట్టణంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మరి అలాంటి ఈ సంకల్పానికి మీ యొక్క అమూల్యమైన సలహాలు మరి నిర్వహణలో
నిర్వహించడానికి తోడు మాత్రమే వారు కోరుతున్నారు. మరి ఆ సంకల్పానికి మనందరం కూడా తోడై ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి అష్టాదశ పురాణాలు అనే చక్కటి కార్యక్రమానికి మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ మరి వారు చెప్పారు, ఒకరు చేయడం అంటే చాలా కష్టం, ఒక కమిటీగా ఏర్పడి ఒక్కొక్క బాధ్యతను ఇద్దరిద్దరు పంచుకొని మనం చేసుకుంటూ ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం అని ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి ఎలాంటి కార్యక్రమాన్ని వారు రూపొందించుకున్నారు, వారి యొక్క కార్యక్రమ సరళిని అశోక